ఓం గంగణవతే నమ ఐం సరస్వత్యే నమ క్లీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ శివాయ గురువే నమ శ్రీమాత్రే నమో నమ. ఆపదర బహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జయ గురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతి సిద్ధాంతిని, వాస్తు సిద్ధాంతిని. ప్రధానంగా మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఏ రకంగా ఉంటుంది, గోచార చక్రవశాత్ అంతా కూడా మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా సూర్య సంక్రమణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే స్వక్షేత్రంలో అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం, కేతు గ్రహంతో కలయిక ఉండడం, సూర్యగ్రహ యొక్క సంచారం మేరకంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి. ప్రధానంగా వాళ్ళకి శుభ ఫలితాలు కానీ మిశ్రమైన ఫలితాలు కానీ వ్యాపారం మీద అంతా కూడా ఏ రకంగా ఉంటుందని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా సకల గ్రహదోష నివారణార్థం ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల, ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శీఘ్రంగా అత్యంత శుభప్రదమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు కానీ జపాది కార్యక్రమాలు కానీ చేయించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణార్థం అంతా కూడా శాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రవశాత్తు మీకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాళ్ళ యొక్క వీక్షణ మేరకంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఇది గోచారం అంతా ప్రధానంగా గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా మిశ్రమైన ఫలితాలు స్వల్పంగా ఉంటాయి. ఈ యొక్క జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో జాతకానికి గ్రహాల యొక్క దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటూనే ఈ గోచార చక్రంలో కూడా అన్వయం చేసుకోవాలి. ప్రతినిత్యం కూడా గోచార చక్రంలో ఏం జరుగుతుంది, జన్మజాతకంలో ఏముంది, అసలు జన్మజాతకంలో దోషాలు ఉన్నాయా, ఎటువంటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉన్నాయి, గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది జన్మజాతకంలో అంతా కూడా విశ్లేషణ చేసుకుని గోచార చక్రాన్ని చూసుకుంటే కనుక శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే జ్యోతిష్యాన్ని అంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా చూసుకుంటున్నారో మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకొని తత్పరిహారార్థం అంతా కూడా చేయించుకోవడం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటూ ఉంటారో అష్టైశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా చూసుకుంటే ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సింహరాశి ప్రవేశం చేసిన సూర్య భగవానుడు అంతా కూడా కేతు గ్రహంతో కలిసి ఉంటాడు. కావున ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది. ఆగస్టు నెల 17వ తారీఖు రోజున అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో ప్రవేశం చేస్తున్నారు సూర్య భగవానుడు అంతా కూడా. సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మనకంతా కూడా సంపూర్ణ ఆరోగ్యము, ఆనందమైన జీవితం జీవించడానికి, అష్టైశ్వరి యోగము, అఖండమైన సుఖ జీవితం జీవించడానికి, భోగభాగ్యమైన సుఖ జీవితం, గృహయోగము, వస్తుయోగం, వ్యాపారం యోగం సిద్ధించడానికి, గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఎవరైతే కనుక జన్మజాతకంలో ఈ యొక్క గ్రహయోగాలు ఉంటాయి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా విశ్లేషణ చూసుకోండి, పరిష్కారాన్ని ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది, అష్టైశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది, విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా లభించాలని చెప్పి ప్రార్థిస్తూ, జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కావాలి, అష్టైశ్వరి యోగం కలగాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం. ప్రతినిత్యం కూడా మేము చెప్పే విశ్లేషణ అంతా కూడా చూడండి. ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా ప్రధానంగా పరిహారాలన్నీ కూడా పాటించండి. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వరి యోగము, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకు అంతా కూడా దోష పరిహారార్థం అంతా కూడా చెప్తున్నాం. ఈ దోషాలకి పరిహారం ఈ రకంగా ఉంటుంది. ఈ పరిహారం చేసుకుంటే కనుక అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి విశ్లేషణ చేసుకుని జ్యోతిష ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. కావున అందరూ కూడా వీడియోనంతా కూడా చూడండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో అంతా కూడా
మీకు షేర్ చేయాలనుకుంటే మిత్రులతో కానీ మీ బంధువులతో కానీ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో అంతా కూడా షేర్ చేయండి. తద్వారా మాకంతా కూడా మంచి ఈ యొక్క కంటెంట్ అంతా కూడా పోస్ట్ చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది. తద్వారా మీరంతా కూడా మాకు ఈ సదవకాశాన్ని అంతా కూడా ఉపయోగించుకుంటారని చెప్పి భావిస్తున్నాం. ప్రతినిత్యం కూడా భగవత్ ఆరాధన చేయండి. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. మీరంతా కూడా జగన్మాతకు ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. సింహరాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా రవి సంక్రమణం అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు కేతు గ్రహంతో కలిసి ఉంటున్నారు. కావున ప్రధానంగా కలయిక జరుగుతుంది. ఈ యొక్క సింహరాశిలో అంతా కూడా రవి కేతు కలయిక అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా అష్టమ శని దోషం అనేది ఉంది సింహరాశి జాతకులకి. ప్రధానంగా ఈ యొక్క ఆగస్టు నెల రాశి ఫలితాల్లో భాగంగా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి ప్రధానంగా సింహరాశి జాతకులకి. ప్రధానంగా ఇక్కడ రాశిలో అంతా కూడా ఈ యొక్క కేతు సంచారం చేయడం, సప్తమ స్థానంలో అంతా కూడా రాహు సంచారం చేయడం, మరియు ఇక్కడ ప్రధానమైన దోషం ఏంటిదంటే అష్టమ స్థానంలో శనీశ్వరుడు సంచారం జరగడం అనేది ప్రధానమైన దోషంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్వల్పంగా అనారోగ్య సూచనలంతా కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శరీరం అంతా కూడా బడలికగా ఉండడం, అంటే ప్రధానంగా చూసుకుంటే మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ వాపు కానీ ఉండడం కానీ జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తూ ఉంటారు. ప్రధానంగా మీకంతా కూడా ఉద్యోగాలు మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగాల్లో అంతా కూడా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా ఉద్యోగాల మార్పులు మరియు స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవడం కానీ, లేదు ఉన్న ఊరు నుంచే మనకు ప్రమోషన్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. శ్రమాధికంగా ఉంటుంది, ధనాదాయం పెరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా శ్రమ, ఎందుకంటే ఇక్కడ అష్టమ శని దోషకారకంగా మరియు సప్తమ స్థానంలో రాహు సంచారం, ప్రధానంగా పంచమాధిపతి బృహస్పతి అంతా కూడా ఏకాదశ స్థానంలో శుక్రుడితో పాటు దశమాధిపతితో పాటు కలిసి ఉండడం వృత్తిలో అభివృద్ధి కారణమవుతుంది. ప్రధానంగా ఇక్కడ మిశ్రమైన ఫలితాలు కూడా ఉంటాయి శనీశ్వరుడు వల్ల. ప్రధానంగా అంగారకుడంతా కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేయడం, ప్రధానంగా అంగారకుడంతా కూడా చంద్రమంగళ యోగం నుంచి అంతా కూడా సంచారం చేయడం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ మిశ్రమైన ఫలితాలంతా కూడా ధనస్థానంలో అంగారకుడు సంచారం చేయడం వల్ల మరియు ఇక్కడ శనీశ్వరుడు వలన అంతా కూడా సంభవించడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రంగాల్లో వాళ్ళకి అంతా కూడా అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక యాక్వా బిజినెస్ చేసుకునే వాళ్ళకి మంచి లాభాలు గణిస్తుంటారు. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక ఈ యొక్క వ్యాపారస్తులు కానీ మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఈ ఆగస్టు నెలలో మాసాంతంలో అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రేష్టమైన ఫలితాలంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రీతికరంగా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నవగ్రహాలకి అభిషేకం చేయించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. పరిమశుడు ప్రీతికరంగా చెరుకు రసంతో నారికల జలంతో అభిషేకం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయ రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు గణిస్తూ ఉంటారు. ఐటీ రంగంలో వాళ్ళకి ఉద్యోగాల మార్పులంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగాల్లో అంతా కూడా మీకు వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకునే ఆస్కారం ఉంటుంది. కావున జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా పసుపుతో అభిషేకం చేసుకోవడం వల్ల గురు కటాక్షం లభిస్తుంది, అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో వివాహాది శుభకార్యాల కోసం చర్చలు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే కనుక వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్నారో సింహరాశి జాతకులంతా కూడా గురు కటాక్షం కోసం దత్తాత్రేయ స్వామివారి ఆరాధన, దత్తాత్రేయ స్వామివారికి ప్రీతికరంగా, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, బొబ్బర్లు దానం చేసుకోవడం, కలత్రకారకుడైన ఇక్కడ శుక్రుడికి ప్రీతికరంగా దానం చేసుకోవడం, బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. కేతుకు ప్రీతికరంగా గణపతి ఆరాధన, మహాగణపతికి ప్రీతికరంగా ఈ యొక్క ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా మీరంతా కూడా వినాయక చవితి అంతా కూడా సంభవిస్తుంది. కావున మీరంతా కూడా గరికను సమర్పించండి, తామర పూలతో మహాగణపతి పూజ ఆచరించండి, మోదకాలతో హోమాది కార్యక్రమాలు ఆచరించుకోండి. ప్రతినిత్యం కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా మీరంతా కూడా నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందుతారు. మహాగణపతి నవరాత్రులంతా కూడా ప్రధానంగా గణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో సంభవిస్తున్నాయి. కావున గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు మరియు చెరుకు రసంతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, ఉండ్రాళ్ళను నివేదన చేయడం, ఉండ్రాళ్ళతో అర్చన విధానం చేసుకోవడం అఖండ పుణ్య ఫలితాలు వస్తుంది. తెల్ల జిల్లేడు మాలంతా కూడా గణపతికి సమర్పించడం వల్ల
సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. ద్రాక్షరాశంతో అభిషేకం చేయించడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు. పసుపు గంధంతో అభిషేకం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు కలుగుతూ ఉంటాయి. ప్రతినిత్యం కూడా మహాగణపతికి ప్రీతికరంగా పసుపు కొమ్ముల మాలనంతా కూడా మహాగణపతికి అంతా కూడా హారంలాగా చేసి ఒక మాలలాగా చేసి అలంకరణ చేస్తుంటే కనుక క్రమేపీ మీకు అంతా కూడా శుక్రబలము బృహస్పతి బలం అంతా కూడా పెరిగి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఈ యొక్క వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కావాలి, అష్టేశ్వర యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ప్రతినిత్యం కూడా శిప్రప్రసాద గణపతి హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటూ ఉండాలి. తద్వారా మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాధికృతులు చేసుకోవడం వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది. వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్క వ్యాపార జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. కావున ఈ ఫలితాల కోసం ప్రతినిత్యం కూడా సంప్రదించండి. ప్రతినిత్యం కూడా చూసుకుంటే ఈ యొక్క ఓం గం గణపతయే నమః నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించండి. కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వాళ్ళకి సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరించండి. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు అత్యంత శుభ ఫలితాలు పొందుతారు. రాజయోగం సిద్ధిస్తుంది. ఈ యొక్క గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణలు అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. పసుపు కుంకుమ గంధంతో గోమాతకంతా కూడా అలంకరణ చేసి ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. 21 ప్రదక్షిణాలు చేసుకున్న వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. రాజయోగం కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః.